ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/3/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, షష్ఠి, సాయంకాలం 4:08 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 7:05 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జ్యం ఉదయం 11:40 నుంచి 1:09 వరకు, తిరిగి రాత్రి 12:19 నుంచి 1:49 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:32 వరకు, తిరిగి రాత్రి 10:17 నుంచి 11:03 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సానుకూలవంతంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార పరంగా అనుకూలత, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి లాభాలు, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి, మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, శుభమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో స్వదేశంలో కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, అలాగే ధనయోగము, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపునికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలవంతమైన శుభయోగం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన స్థిర నివాస యోగ్యత, వాహన యోగం కూడా కనబడుతుంది. ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు బాధల సమస్యపై అవకాశాలు, ధనధాన్య వృద్ధి, అలాగే రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, వ్యాపార రంగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, కొత్త ఉద్యోగము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకపోవడం, కాస్త నోరుని కట్టడి చేసుకోవడం మంచిది. అంటే మాట తీరు కానీ, అలాగే తినేటువంటి విషయంలో కూడా కట్టడి చేసుకోవడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉంటే చాలా మంచిది. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వ్యాపార పరంగా నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చును.
తొందరపాటుతనం, ఆవేశంతో మీరు చేసేటువంటి రాజీనామాలు మళ్ళీ తొందరగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సువర్ణాభరణాలు కానీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ మీతో తీసుకెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మర్చిపోయే ప్రమాదం కానీ లేదా దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. వంటింట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వస్త్ర వ్యాపారంలోనూ అలాగే కెమికల్ ఫ్యాక్టరీల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కర్షకులు కూడా కాస్త పంట నష్టాన్ని పొందుకునే అవకాశం, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. సమయ పాలన, ఇతరుల మీద ఆధారపడకపోతే మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. IELTS, GRE లాంటి పరీక్షల్లో కాస్త సమయపాలన ఎక్కువగా ఉంటే మంచి ప్రయోజనవంతమైన ఫలితాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానం, అపవాదులు, అనారోగ్యం, ఆర్థిక నష్టం. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదవడం మంచిది. ఎవరికైనా తప్పనిసరిగా శనగలు దానం ఇచ్చుకోవడం మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు బలంగా ఉన్నాయి, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం బలం కనబడుతోంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకు ఎల్పనించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూల శుభయోగము, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, కళాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదు లాభాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజు మీకు లాభకరంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభయోగం, ధనయోగం, శుభవార్తా శ్రవణం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్ఐసి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి బలంగా ఉంటుంది. తప్పకుండా రుణ విమోచనం, రోగనాశనం పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మంచి లాభాన్ని కలిగించబోతోంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి
పరిపూర్ణ విద్యాప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇబ్బందికర వాతావరణమే. ఇంకా నిన్నటి రోజు కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. కాస్త తొందరపాటుతనము, మద్యపాన సేవనము, అనవసర వ్యక్తులకి ధనం ఇవ్వడము, మీ వాహనాన్ని ఇవ్వడం, అలాగే డబ్బుల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఆవేశానికి లోనై రాజీనామా చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. వీసా సంబంధ ఇబ్బందులు అలాగే ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, విదేశాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా నష్టము, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబపరమైనటువంటి చికాకులు కూడా ఉన్నాయి. ఆస్తి పంపకాల గురించి అనవసర వాగ్వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు తీర్పులు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. పనికిమాలిన ప్రసంగాలు కూడా మీకు కష్టము, నష్టంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టము, అందులో పెట్టుబడి పెట్టకూడదు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన, జాగ్రత్తగా చూపించుకోండి. అంటే పశుపక్షాదుల్ని వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేస్తే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా ఇబ్బందికర వాతావరణం, మీ యొక్క వ్యవస్థల్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, అవమానం, తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగంలో ఇబ్బంది, అనవసరమైనటువంటి రాజీనామాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం కూడా మీకు మంచిది కాదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. జాగ్రత్త. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం ఉత్తమం. ఎవరికైనా నల్ల నువ్వులు, పెసర్లు దానం ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 6:36 నుంచి 7:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలవంత స్థితి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, ఆస్తి పంపకాల్లో మంచి శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు బలంగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేర్లను పొందుకోవచ్చును అనే విషయం చెప్పవచ్చును. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, శుభవార్త శ్రవణము, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగము, ఆస్తి పంపకాలు, శుభకర సంతాన వార్తలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారి లాభాలు, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ప్రతి విషయంలో మీకు అనుకూలమైన శుభ పరిణామాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే 2 అవకాశాలు. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి కూడా అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, శుభవార్తా శ్రవణం, వీసా సంబంధ సౌలభ్యము, విదేశీయానం, విదేశాల శ్రీనివాసము, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు శుభకరంగా ఉండబోతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, అంటే పెద్దల మాట వినడం వల్ల మీకు ప్రయోజనం, ధనయోగం. మౌనంగా ఉండడం వల్ల అత్యుత్తమైనటువంటి శుభయోగాలు. వృత్తి ఉద్యోగాదులు కాస్త ఒత్తిడున్నా దాన్ని తేరుకొని మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. సాయంత్రం కల్లా మీరు తప్పక పై అధికారుల మన్ననలు అంటే అప్రిషియేషన్ పొందుకోగలిగే అవకాశం. ఉద్యోగ భద్రత బాగా ఉంది, ఉద్యోగం అనుకూలత ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి అనుకూలమైన శుభవార్తలు వింటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి రెండు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతుల శుభస్థితి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పర్వాలేదు, మంచిదే. లాటరీలకు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, విద్యా లాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలత, శుభయోగాలు పొందుకోవడం. వస్తు వాహన విద్యా ఉద్యోగ ఆనందకరమైన శుభయోగాలు పొందుకునే అవకాశం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, రుణ విమోచనం కూడా పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి శుభకరం, ఆర్థిక ఆనంద యోగాలు. పెద్దవారి మాట వినడం వల్ల ప్రయోజనం. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. వ్యాపారపరంగా లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగం ఎదుగుదల. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, ధన ప్రాప్తి, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రయాణ అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం, ప్రశాంతత, ఆనందయోగం, ఆరోగ్యం, శత్రునాశనం, మిత్రలాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీరు అత్యంత శుభకరమైనటువంటి ఆనందాలు పొందుకోబోతున్నారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.